హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కింగ్ నాగార్జున నటించిన నా సమీరంగా అలాగే విక్టరీ వెంకటేష్ నటించిన సైన్ ద మూవీ బాక్స్ ఆఫీస్ వసూలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఇప్పటికే అక్కినేని నాగార్జున నటించిన నా సమీరంగా సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ వద్ద అయితే మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది. ఇక సైన్ ద మూవీ నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగా కూడా కుప్పకూలిపోయింది. జనవరి 14న రిలీజ్ అయిన నా సమీరంగా సినిమాకి సంబంధించి పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. ఇక 7వ రోజు కలెక్షన్ కనుక గమనించినట్లయితే 1.8 కోట్ల షేర్ అయితే రాబట్టింది. అలానే ఈ సినిమాకి 19.1 కోట్ల థియేటర్కల్ బిజినెస్ అయితే జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 19.4 కోట్ల షేర్ అయితే రాబట్టాలి. 7 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయితే అందుకుందని చెప్పుకోవాలి. ఇక విక్టరీ వెంకటేష్ సైన్ ద మూవీ కలెక్షన్ కనుక గమనించినట్లయితే మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ అయితే వచ్చింది. దీంతో కలెక్షన్స్ కూడా ఆశించినంత స్థాయిలో అయితే రాలేదు. ఒకసారి 8వ రోజు కలెక్షన్స్ కనుక గమనించినట్లయితే వరల్డ్ వైడ్గా 1.65 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఇక ఈ సినిమాకి సంబంధించి బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 25 కోట్ల షేర్ అయితే రాబట్టాలి. 8 రోజులు పూర్తి అయ్యేసరికి ఈ సినిమా మంచి కలెక్షన్స్నే రాబట్టింది అనుకుంటున్నారు. కానీ కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద వచ్చే ప్రతి ఒక్క అఫీషియల్ అప్డేట్స్ అనేది డైలీ ఫాలో అవుతూ ఉండండి.